బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ గ్రిడ్స్ చైర్మన్ అశోక్ పై లుకౌట్ నోటీస్ జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను పోలీసులు అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా ఎల్ఓసి జారీ చేశారు. సేవామిత్ర యాప్లోకి ఏపీ ప్రజల డేటా ఎలా వచ్చిందన్న దానిపై ప్రశ్నించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, ఐటీ గ్రిడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. అలాగే దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అశోక్ దేశం విడిచి పారిపోకుండా ఎల్ఓసి అంటే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ గ్రిడ్స్ కి సంబంధించిన కేసు వ్యవహారం పరిశీలిస్తే ఇప్పటికే 4 టీంలను రంగంలోకి దించారు. అలాగే స్పెసిఫిక్ సంబంధించిన అనాలిసిస్ టీమ్స్ కూడా టెక్నాలజీ సైబరాబాద్ పోలీసులు యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే 4 బృందాలతో పాటు కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల డేటా ఏదైతే చోరీకి గురైందో దానికి సంబంధించిన సేవామిత్ర యాప్ లో ఏ విధంగా దీన్ని పొందుపరచడం జరిగింది, తద్వారా ఎక్కడెక్కడ ఈ డేటా అంతా కూడా స్ప్రెడ్ అవుతుందన్న కోణంలో పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇక సేవామిత్ర పనితీరుపై కూడా పూర్తి నమ్మకం ఏర్పడింది పోలీసులకు. ఎందుకంటే ఇచ్చిన డేటా, ఏపీ ప్రజలకు సంబంధించిన డేటా సేవామిత్రలో దాన్ని పొందుపరచడం అనేది సంబంధించి అన్ని కూడా డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది. ఈ డేటా కూడా వీరు మిస్యూజ్ చేసినట్లుగా పోలీసులకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా లభ్యమయ్యాయి. ఫస్ట్ టైం కూడా ఈసారి పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు హరీష్. ఎందుకంటే తెలంగాణ పోలీసులకు సంబంధించి టెక్నాలజీ ఎవిడెన్స్ కావచ్చు, అలాగే అనాలిసిస్ కావచ్చు, డేటా అనాలిసిస్ సంబంధించిన కొన్ని టీమ్స్ సహాయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎథికల్ హ్యాకర్ల సహాయం కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ప్రధానంగా లాక్ చేసి ఉన్న 3 అత్యాధునిక కంప్యూటర్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల సమాచారం అందులోనే నిక్షిప్తమైంది కాబట్టి ఆ డేటాను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసులు ఎథికల్ హ్యాకర్ల హెల్ప్ తీసుకుంటున్నారు. అలాగే పాస్వర్డ్ ప్రొటెక్టివ్ గా ఉన్న ఆ కంప్యూటర్లకు సంబంధించి దాన్ని తెరిచి చూడాలంటే ఎథికల్ హ్యాకర్లను వారు సహాయం తీసుకుంటున్నారు. తద్వారా 40 GB ప్రాసెస్ సంబంధించిన డేటాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ కేసును సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.